ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతుండగా ఆ పక్కనే ఉన్న అడవిలో నివసించే ఓ దొంగ ఆ వివాహంలో చొరబడి అక్కడ వడ్డిస్తున్న భోజనంలో తనతో పాటు తెచ్చుకున్న ఒక రసాయనాన్ని కలుపుతాడు. అది తిన్న వారందరూ స్పృహ కోల్పోతారు. అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. వెంటనే ఆ దొంగ అక్కడ ఉన్న ఆడవారి వంటి మీద ఉన్న నగలు, మగవారి నగదు ఒక మూటలో కట్టుకొని పారిపోవడానికి సిద్ధమవుతాడు. అదృష్టవశాత్తు అటుపక్కనే వెళ్తున్న రాజభటులు స్పందించి అందరినీ సురక్షితంగా వైద్య శిబిరానికి తరలిస్తారు. ఆ దొంగని పట్టుకుని రాజుకి అప్పగిస్తారు. అది విన్న ఆ రాజు కోపంతో, నువ్వు కేవలం దొంగతనం చేసుంటే చిన్న శిక్షతో వదిలేసేవాడిని, కానీ నువ్వు చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళు తినే ఆహారంలో విష పదార్థాలు కలిపావు. జరగరానిది ఏదైనా జరుగుంటే అది ఎంతమంది ఆప్తనాదాలకి కారణమై ఉండేది. నువ్వు క్షమించరాని నేరం చేశావు. ఏ ఆహారం అయితే వాడుకొని వాళ్ళని ఇలా చేశావో అదే ఆహారం నీకు లేకుండా చేసి నీ మరణానికి కారణంగా చేస్తాను అని తన భటులను పిలిచి వీడిని చెరసాలలో బంధించి ఆహారం పెట్టకుండా వాడు మరణించేంత వరకు ఉంచండి అని ఆజ్ఞాపిస్తాడు. భటులు రాజు చెప్పినట్లే వాడిని తీసుకువెళ్లి బంధిస్తారు. 5 రోజుల తర్వాత రాజు వెళ్ళి చూస్తే ఆ దొంగ బతికే ఉన్నాడని గమనించి ఆశ్చర్యపోతాడు. మళ్ళీ ఇంకో 5 రోజుల తర్వాత వెళ్ళి చూస్తాడు, ఇంకా బ్రతికే ఉంటాడు. సరే, ఈసారి ఇంకొన్ని రోజులు వేచి చూద్దాం అని 10 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే బ్రతికే ఉంటాడు. అలా ఇంకో 30 రోజులు. రాజుకి చాలా చిరాకు వచ్చి తన మంత్రిని పిలిపించి, వాడికి మరణదండన ఎలా అయినా ఇవ్వచ్చు, కానీ అందరి కడుపు మీద కొట్టాడు, వాడు ఆకలితోనే మరణించాలి అనే ఉద్దేశంతోనే ఇలా శిక్ష వేశా, కానీ అది జరగడం లేదు, ఒక సలహా ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి, ప్రభు, నాకు ఒక 10 రోజులు గడువు ఇవ్వండి, వాడిని ఆకలితోనే మరణించేటట్లు చేస్తాను అని రాజును కోరుతాడు. అలానే రాజు అంగీకరిస్తాడు. ఆ మరుసటి రోజు మంత్రి రాజ్యంలో ఉన్న అద్భుతమైన వంటవాళ్ళని పిలిపించి అత్యంత రుచికరమైన పదార్థాలను చేయిస్తాడు. ఆ దొంగకి 4 పూటల పండగలాగా వడ్డిస్తాడు. అలా ఒక 3 రోజులు ఆ దొంగ తన స్థాయికి మించి భోజనాన్ని కడుపు నిండా ఆరగిస్తాడు. రాజుకి కోపం వచ్చి మంత్రితో, నేను చెప్పిందేంటి, మీరు చేస్తున్నదేంటి అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి, ప్రభు, నాకు ఇంకా 7 రోజులు సమయం ఉంది, ఆ తర్వాత మీకు సమాధానం చెప్తాను అని అంటాడు. మంత్రిపై నమ్మకంతో రాజు కూడా సరే అని వెళ్ళిపోతాడు. 4వ రోజు నుంచి మళ్ళీ దొంగని ఆకలితో ఉంచుతారు. ఒక 4 రోజుల తరువాత వెళ్ళి చూస్తే ఆ దొంగ చనిపోయి ఉంటాడు. రాజు ఆశ్చర్యపోతాడు. రాజుకు ఏమీ అర్థమవక ఇది ఎలా సాధ్యం అని మంత్రిని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి ఇలా వివరిస్తాడు, మహారాజా, ఇంతకాలం వాడు అడవిలో ఉండి వాడి కడుపు ఆకలికి అలవాటు పడిపోయింది. కానీ ఇప్పుడు ఆ కడుపు రుచికరమైన ఆహారానికి అలవాటు పడింది. ఇప్పుడు ఆ ఆహారం దొరక్కపోయేసరికి ఆ బాధతో ఆ ఆకలి కడుపే వాడిని చంపేసింది. మితిమీరిన తిండి మన శరీరాన్ని బలహీనంగా చేస్తుంది, సాధారణ జీవనానికి దూరం చేస్తుంది, చివరికి ప్రమాదానికి దారితీస్తుంది అని చెప్పగా ఆ రాజు ఆ మంత్రిని చాలా గొప్ప విషయం చెప్పావని అభినందిస్తాడు. అందుకే ఆహారం ఔషధం, మితి దాటితే అదే విషం అంటారు.